వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. విధి, గౌరవం, దేశమే ప్రథమం. ప్రతి భారత సైనికుడి జీవితాన్ని నిర్వచించే ఈ మూడు పదాలని మరోసారి ఆచరణలో నిలబెట్టే బాధ్యతని భారత సైన్య 31వ అధిపతి జనరల్ ధీరజ్ సేథ్ స్వీకరించారు. పదవి విరమణ చేసిన జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో బుధవారం బాధ్యతలు చేపట్టిన ఆయన తన నాయకత్వం దేశ భద్రత, సైనికుల సంక్షేమం, ఆత్మనిర్భర భారత నిర్మాణానికి అంకితమై ఉంటుందని కూడా చాలా గట్టిగా స్పష్టం చేశారు. ఇక బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమర జవాన్లకు నివాళులు అర్పించడం ద్వారా దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వీరుల త్యాగమే భారత సైన్యానికి నిజమైన స్ఫూర్తి అని చాటి చెప్పారు. అనంతరం సౌత్ బ్లాక్లో గౌరవ వందనం స్వీకరించిన వేళ చోటు చేసుకున్న ఒక హృదయమైన దృశ్యం దేశవ్యాప్తంగా అందరినీ కదిలించింది. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అయిన తన తండ్రికి జనరల్ సేథ్ సెల్యూట్ చేయడం, అదే సమయంలో ఆయన సోదరుడు రియల్ అడ్మిరల్ రవ్నీష్ కొత్త సైన్యాధిపతికి సెల్యూట్ చేయడం 3 తరాల సైనిక విలువలు ఒకే వేదికపై ప్రతిబింబించిన అరుదైన క్షణంగా నిలిచింది. ఈ సందర్భంగా జనరల్ సేథ్ తన నాయకత్వానికి విజయ్ అనే స్పష్టమైనటువంటి దిశను ప్రకటించారు. ఈ విజయ్ అంటే అబ్రివేషన్. వి ఫర్ విజిలెన్స్, సరిహద్దుల్లో నిరంతరమైనటువంటి అప్రమత్తత. ఐ ఫర్ ఇన్నోవేషన్, ఆధునిక సాంకేతికతతో వినూత్న ఆవిష్కరణలు. జే ఫర్ జాయింట్నెస్, 3 సాయుధ దళాల మధ్య మరింత పటిష్టమైన సమన్వయం. ఏ ఫర్ ఆత్మనిర్భరత, స్వదేశీ రక్షణ సామర్థ్యాల బలోపేతం. వై యోధా ఫస్ట్, ప్రతి సైనికుడి సంక్షేమమే అత్యున్నత ప్రాధాన్యం. ఇలా విజయ్ అనేటువంటి దాంతో పాటుగా జై, జాయింట్నెస్, ఆత్మనిర్భరత, ఇన్నోవేషన్ అనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజన్కి తన విజయ్ సిద్ధాంతం కొనసాగింపు అని పేర్కొన్నారు జనరల్ సేథ్. దేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత పరిరక్షణలో భారత సైన్యం ఎప్పటికీ రాజీ పడదని స్పష్టం చేశారు. ఒక సైనికుడి భుజాలపై ఉన్న నక్షత్రాలు కేవలం హోదాను సూచించవు, దేశం ఉంచిన అపారమైన విశ్వాసానికి అవి ప్రతీకలు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టేందుకు ప్రతి భారతీయుడు గర్వపడేలా భారత సైన్యాన్ని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాలి అనే సంకల్పంతో కొత్త సారథి తన ప్రయాణాన్ని ప్రారంభించారు. దేశం ముందు మిగతావన్నీ తర్వాత. ఇదే భారత సైన్యం యొక్క ఆత్మ, ఇదే ప్రతి భారతీయుడికి స్ఫూర్తి. జనరల్ సేథ్కి బర్డ్ మీడియా శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.